హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడు. అతని పేరు రాజు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి తన రూమ్కి వచ్చేసేవాడు. ఒకరోజు ఇంటికి వెళ్దామని తన బాస్నే లీవ్ అడుగుతాడు. అతని బాస్ ఒక వారం లీవ్ అయితే ఇస్తాడు. దాంతో రాజు వెంటనే రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వస్తాడు. అతను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. రాజు ఉదయం జర్నీ కంటే నైట్ జర్నీ బాగుంటుందని నైట్కి టికెట్లు బుకింగ్ చేసుకుంటాడు. అప్పుడు టైం 8 అవుతుంది. రాజు తన ట్రైన్ ఎప్పుడు వస్తుందో చూడడానికి డిజిటల్ బోర్డు దగ్గరికి అయితే వెళ్తాడు. ప్లాట్ఫామ్ నంబర్ 3 అని చూసి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అతను ట్రైన్ టైం రాత్రి 11 గంటలకి. అది వర్షాకాలం కావడంతో స్టేషన్లో ఎక్కువ జనాభా లేదు. రవి టీ తాగుతూ తన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు టైం 10 అవుతుంది. అందరూ తమ ట్రైన్ రావడంతో అందరూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో రాజు కూర్చున్న ప్లేస్లో ఎవరూ లేరు. రాజుకు కొంచెం భయం వేస్తుంది. అప్పుడు టైం 10:50 అవుతుంది. అతను ట్రైన్ వచ్చే సమయం అయ్యింది కానీ ఇంకా ట్రైన్ రాలేదని రాజు కంగారు పడతాడు. కొంత సమయానికి ట్రైన్ వస్తుంది. అతను కోచ్ వెతికి చూసుకొని వెళ్ళి కూర్చుంటాడు. రాజు ఎక్కిన కోచ్లో 9 మంది మాత్రమే ఉన్నారు. రాజు సీట్ నంబర్ డోర్ దగ్గర చివరిలో ఉంది. అప్పుడు టైం 12:40 అవుతుంది. ట్రైన్ కదిలి చాలా దూరం వచ్చేస్తుంది. రాజుకు నిద్ర పట్టగా డోర్ దగ్గరకు వెళ్ళి నించున్నాడు. అందరూ లైట్స్ ఆఫ్ చేసుకొని అందరూ పడుకుంటారు. అలా కొంతసేపు డోర్ దగ్గర నించుంటాడు. రాజుకు అప్పుడే ఒక నల్లటి రూపం కనిపించి మాయమయ్యింది. ఆ రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అప్పుడు టైం అర్ధరాత్రి 2 అవుతుంది. అప్పుడు అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది విని రాజుకు చాలా భయం వేస్తుంది. ఎవరికైనా చెప్దామంటే ఎవరూ నమ్మరని అతను సీటు దగ్గరకు వెళ్ళి దుప్పటి కప్పుకొని కూర్చుంటాడు. అప్పుడు ట్రైన్ సడన్గా ఆగుతుంది. రాజుకి ఇంకా చాలా భయం వేస్తుంది. చుట్టూ మొత్తం చీకటి, ఎక్కడో అడవిలో ఆగింది. అప్పుడే ఒక భయంకరమైన వర్షం గాలి మొదలైంది. భయంతో కళ్ళు మూసుకున్న రవి కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఆ కోచ్లో ఉన్న కొంతమంది కూడా కనపడట్లేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో అని భయపడుతూ ఉండిపోయాడు. అప్పుడు టైం 2:10 అవుతుంది. రాజుకు మళ్ళీ ఆ రూపం కనిపించింది. ఈసారి చాలా దగ్గరగా తన డోర్ దగ్గర కనిపించింది. ఎవరది అని గట్టిగా అరుస్తాడు రాజు. చీకట్లో ఎవరో సరిగ్గా కనిపించక రాజు చాలా భయపడిపోయాడు. గాలి బలంగా వేస్తుంది. చుట్టూ చీకటి. ఇంకా ట్రైన్ కదలలేదు. రాజుకు ఏం చేయాలో తెలియక కళ్ళు మూసుకొని దుప్పటి కప్పుకొని అక్కడే పడుకుంటాడు. రాజుకు అతని దగ్గరికి ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఆగింది. కొంత ధైర్యంతో కళ్ళు తెరిచి చూస్తాడు. చీకట్లో ఎవరో సరిగా కనిపించరు. అదెవరో సరిగా కనిపించక రాజు ఎవరది అని అడుగుతాడు. కానీ అటు నుంచి ఎటువంటి సమాధానం రాదు. బయట ఉరుములతో మరుపులతో చాలా పెద్ద వర్షం పడుతుంది. దీనికి తోడుగా బయట నుంచి నక్క అరుపులు. భయంతో నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఇంకా ఛార్జింగ్ కూడా లేదు. వెంటనే పక్క ట్రాక్ నుంచి ట్రైన్ ఫాస్ట్గా దూసుకు వెళ్తుంది. సడన్గా రాజు గుండె జల్లుమంది. అప్పుడే ట్రైన్ లైట్లు ఆన్ ఆఫ్ అయ్యేవి. ఆ కోచ్లో ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు. ట్రైన్ మెల్లగా కదలడం స్టార్ట్ అయ్యింది. అలాగే లైట్స్ కూడా వెలుగుతున్నాయి. అప్పుడే అక్కడ ముసలాయన కూర్చొని ఉండడం రాజుకు కనిపిస్తుంది. ఇతన్ని చూసా నేను ఎంత భయపడింది అని అనుకుంటాడు. ఇతనికి చెవులు వినిపించవు కావచ్చు అనుకొని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడ దయ్యం ఉందేమోని చాలా భయపడిపోయాడు. చూస్తే అక్కడ ఉన్నది మనిషే. ఇంకా రాత్రి రాజు నిద్రపోలేదు. మెల్లగా తెల్లారవుతుంది. మెల్లగా ఆ కోచ్లో జనం ఎక్కుతున్నారు. ఇంకా విశాఖపట్నం చేరుకొని మెల్లగా అతని ఇంటికి వెళ్తాడు. రాజుకు అది ఒక భయంకరమైన జర్నీ. ఇంకా అది మర్చిపోలేని జర్నీగా ఉండిపోయింది. ఆ కోచ్లో ఉన్న జనం ఏమైపోయారనేది రాజుకి అర్థం కాలేదు. ఈ స్టోరీ కానీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.